చక్కటి సమయంలో మరి నా యొక్క సాక్ష్య జీవితాన్ని పంచుకోవటానికి మరి దేవుడిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు మిద్దె ఆశీర్వాద కృపానందం. మా తల్లిదండ్రులు మిద్దె దేవరాజు గారు, మిద్దె మార్తమ్మ గారు, వారు ఇరువురు దేవుని యొక్క పిలుపుని అందుకొని ఉన్నారు. మరి వారు దైవ సేవకులుగా అనేక ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేసి అనేక నూతనమైన సంఘాలు కట్టి వారు దేవుని యొక్క పరిచర్యలో చక్కగా బహుగా వాడబడినటువంటి వారు. మరి వారి యొక్క కుటుంబంలోకి దేవుడు నన్ను ఆయన ఆహ్వానం చేసి మరి ఆ కుటుంబ సభ్యుడిగా నన్ను ఉంచి మరి దేవుడు నడిపించినటువంటి విషయాలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా యొక్క స్వగ్రామం మరి కర్నూలు జిల్లా రేకడగూడూరు ప్రాంతం. మరి మా తండ్రి గారు పరిచర్య విషయంలో దేవుని పిలుపు ద్వారా ఆయన మరి క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్లో మరి ఆయన సేవ చేస్తూ అనేక సంఘాలను నడిపించిన వ్యక్తిగా, మరి అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించినటువంటి దైవజనుడిగా ఆయన సేవలో కొనసాగినటువంటి వ్యక్తిగా, మరి ఆ కుటుంబంలో నుంచి మరి మమ్మల్ని నడిపించినట్లుగా మేము ఉన్నాం. మరి మా జీవితాల్లో మరి చాలా దగ్గరగా క్రైస్తవ కుటుంబంలో, క్రైస్తవుని యొక్క దేవుని యొక్క బిడ్డల కుటుంబంలో మేము దేవుని యొక్క శక్తిని చూస్తూ, దేవుని యొక్క కార్యములు చూస్తూ సాగినటువంటి దినాలు. అంటే చాలా దగ్గరగా దేవుడితో సహవాసం చేసినటువంటి వారు అయినప్పటికీ మరి క్రీస్తు దేవుడు తన యొక్క సంకల్పంలో ఒక్కొక్కరిని ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటాడు, ఏ విధంగా పిలుచుకుంటాడు అనే విషయాలు గమనించినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది, చాలా ఆనందం కూడా కలుగుతుంది. మరి ఆ యొక్క క్రైస్తవ జీవితంలో పెరుగుతున్నప్పుడు మరి యేసుక్రీస్తు గురించి సంపూర్ణంగా ఎరిగినప్పటికీ మరి లోకరీత్యా ఎడ్యుకేషన్స్ చేస్తూ అన్ని విషయాల్లో వెళ్తున్నప్పుడు మరి లోక సంబంధమైన విషయాల్లో కూడా మరి యవనగా ఉన్నప్పుడు నేను దేవుని విషయంలో కొంచెం దూరం ఉన్నప్పటికీ దేవుడు నడిపించిన విధానం చాలా గొప్పగా కనపడుతున్నాయి. మరి నేను చదువుకున్నది డిగ్రీ అయినప్పటికీ దేవుడు పరిస్థితుల గుండా నన్ను ఉన్నతమైనటువంటి స్థానాల్లో నిలబెట్టాడు. వాటికి నేను అర్హుడు కాను. ఆ యొక్క స్థానాలు పొందుకోవటానికి కూడా నా యొక్క జ్ఞానము సరిపోదు, నా యొక్క శక్తి సరిపోదు. కానీ ప్రత్యేకమైన రీతిలో దేవుడు నన్ను మరి ఈ యొక్క ఇండియాలో నుంచి బహ్రెయిన్ దేశానికి తీసుకువెళ్ళి అక్కడ బ్యాంకింగ్ సెక్టర్లో మరి బ్రాంచ్ మేనేజర్స్గా పనిచేయటానికి 8.5 సంవత్సరాలు నన్ను అక్కడ ఉంచడానికి దేవుడు ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆ యొక్క ప్రాంతాల్లో నేను ఉండటం జరిగింది. మరి ఆ యొక్క ఉద్యోగ రీత్యా మాత్రమే కాకుండా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం అనేది మరి నా జీవితంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డది. మరి నా జీవితంలో కష్టాలు చూశాను, సంతోషాలు చూశాను. దేవుడు అన్ని విషయాల్లో అనుభవించడానికి అనుమతులు ఇచ్చాడు. మరి ఆ యొక్క ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అనుకోని యొక్క పరిస్థితులు నా ముందు ఉంచబడ్డాయి. ఎవరైతే నన్ను ప్రత్యేకంగా తీసుకువెళ్ళాలని మరి ఆ యొక్క దేశానికి తీసుకువెళ్ళిన మా అధికారి ఏం చేశాడంటే నా యొక్క పరిస్థితిని చూశాడు. నా యొక్క పనిని అన్నిటినీ గమనించిన తర్వాత ఒకానొక రోజు నా దగ్గరకు వచ్చి, ఆశీర్వాద్, ఈ కంపెనీకి నువ్వు రిజైన్ చేసి నా యొక్క ఓన్ కంపెనీకి నువ్వు రాగలవా అని నా ముందు పెట్టినటువంటి ఛాలెంజ్ నా ముందు పెట్టాడు. ఆ విషయంలో వెంటనే నేను నిర్ణయం తీసుకోలేక దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో మోకరించి నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. దేవా, నేనున్న స్థితిని గమనించి నా స్థితులన్నీ మార్చడానికి నన్ను ఇండియా నుంచి మరి యొక్క దేశానికి నడిపించావు. మరి ఈ యొక్క దేశంలో ఉన్నతమైన స్థానంలో నన్ను నిలబెట్టావు. మరి వెంటనే మరి నా ముందున్నటువంటి అధికారి మరి నన్ను ఎవరైతే ఈ యొక్క దేశానికి నడిపించాడో ఆ వ్యక్తే నా ముందు తన యొక్క సొంత పనికి తన యొక్క సొంత కంపెనీలో జాబ్ చేయడానికి నన్ను ఆహ్వానిస్తుండగా దాన్ని చేయటానికి మరి అలాగయ్యా, మరి అది వ్యక్తిగతమైన కంపెనీ. ఇప్పుడు నేను చేస్తున్నదేమో చాలా మరి బ్యాంకు మంచి స్థాయిలో ఉన్నటువంటి బ్యాంకులో చేస్తున్నాను. మరి వీటిని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళటానికి ఎలా నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు చక్కగా మరి దైవ సేవకుల ద్వారాను మరి అక్కడ పరిచయం చేస్తున్నటువంటి వారి ద్వారాను మరి నన్ను దర్శించడం జరిగింది. అనుకోని రీతిలో ఆ సమయంలోనే మరి బహ్రెయిన్లో మరి ఒక సహవాసానికి వెళ్ళటం, ఆ సహవాసంలో మరి దేవుడు నడిపించటం, అక్కడ దైవజనుడు కూడా నన్ను కొంచెం బలపరచడం ద్వారా మరి ఆ యొక్క పరిస్థితుల నుంచి దేవుడు తప్పించాడు. మరి నేను వెళ్ళాల్సినటువంటి ఆ స్థానంలో నేను ఇంకొక వ్యక్తిని ప్రపోజ్ చేసినప్పుడు, ఇంకొక విశ్వాసిని మరి ఆ స్థానానికి నడిపించాలని ఆలోచన చేసి ఆ వ్యక్తిని తీసుకురావడానికి ప్రపోజ్ చేసినప్పుడు దేవుడు సహాయం చేసి ఇంకొకరికి ఆ ఒక ఉద్యోగాన్ని ఇప్పించడానికి కృప చూపించాడు.
అలా నన్ను మళ్ళీ అదే బ్యాంకింగ్లో నన్ను కంటిన్యూ చేశాడు. మరి అలా చేస్తున్నప్పుడు మరి నేను దేవుడితో ప్రార్థనలో అధికంగా నేను విశ్వాసంలో సాగుతున్నప్పుడు మరి అనుకోని రీతిలో మరి దేవుడు సహవాసంలో కూడా దేవుని పరిచర్యలో వాడబడటానికి దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు. నేను ఊహించలేదు. కానీ అయితే నాకు తెలుసు నా తల్లిదండ్రులు మొట్టమొదటిగానే వారు నన్ను సేవకు సమర్పించారని. కానీ అయినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తం కోసం జరగకుండా, దేవుని యొక్క పిలుపు రాకుండా ఆ పని చేయలేం. కానీ మరి అయినప్పటికీ అక్కడ ప్రత్యేకమైన విధానంలో దేవుడు నన్ను నడిపిస్తూ మరి అక్కడ అనుకోని రీతిలో ఆ యొక్క పరిచర్యలో నన్ను పాలు పంచులు చేయడానికి, దేవుని పని చేయడానికి నాకు మార్గాన్ని సారాలను చేశాడు. అనుకోని రీతిలో మన దైవజనుడు ఇంటికి రావాలని, ఇండియాకి వచ్చారని తను తీర్మానం చేసుకొని రిజైన్ చేసి వెళ్ళిపోతున్న సమయంలో మరి ఎవరికి అప్పగించాలని ఆలోచిస్తున్న సమయంలో దైవజనుడు మరి మీటింగ్లోనే, ఆల్ నైట్ మీటింగ్లోనే ఎవరైనా మరి యొక్క ఈ పనిని చేయటానికి, దేవుని సేవ చేయటానికి మరి నిర్ణయం తీసుకున్నట్లయితే ముందుకు రావాలని ఆయన మరి పిలుపు ఇవ్వటంతో ఆ పిలుపు ఇచ్చిన వెంటనే నేను తొందరపడలేదు. కానీ మరి వెంటనే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అందరూ ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, ఇదిగో ఎవ్వరూ ముందుకు రావటం లేదు, నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను, ఈ దేశానికి నడిపించాను, మరి నువ్వు నా పని చేయవా అనే మాట నా హృదయంలో కరిగించాడు. ఈ యొక్క సన్నివేశం జరుగుతున్నప్పటికీ వీటికంటే ముందుగా నా వివాహ జీవితం అయినప్పటి నుంచి మా మధ్యలో ఒక పెనుగులాట జరుగుతూ ఉండేది. ఈ ప్రపోజల్ రాకముందు మరి వివాహమైనాక మా భార్యను కూడా మరి నేను బహ్రెయిన్ తీసుకువెళ్ళినప్పుడు తను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు, వాతావరణానికి తను అలవాటు పడలేక ఇండియాకి వెళ్ళిపోవాలని చెప్పేసి మా మధ్యలో సంభాషణ ఎప్పుడూ జరుగుతూ ఉండేది. అయితే మా మధ్యలో ఒక ఒడంబడిక చేసుకున్నాం. దేవుడు తన చిత్తానుసారంగా తను నాకు ఇండియాలో జాబ్ చూపిస్తే నేను వెళ్తాను, లేదంటే ఇది దేవుడు ఇచ్చినటువంటి ఈ పనిని నేను విడిచిపెట్టి వెళ్ళనని చెప్పేసి మా మధ్యలో ఒడంబడిక జరిగింది. మరి ఆ ఒడంబడిక జరుగుతూ మేము మదనపడుతున్న పరిస్థితుల్లో దేవుడు మరి సన్నిధిలోంచి దైవజనుడి ద్వారా దేవుని పరిచర్య చేయడానికి ఎవరైనా ఉన్నారన్నప్పుడు ఆ యొక్క రాత్రికాల సమయంలో ఆల్ నైట్ ప్రేయర్లో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరుగా మరి ఎవరు నిలబడతారని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చేలోపు దేవుడు నాతో మాట్లాడింది, నా పని చేయటానికి ఎవ్వరు ముందుకు రావట్లేదు, మరి నువ్వు చేయవా అన్నట్లు నాతో దర్శించడం జరిగింది. వెంటనే ఎవరితో చెప్పకుండా అదే ప్రార్థనలో దేవుని సన్నిధిలో నేను ఒప్పుకున్నాను. దేవా, నేను ఉన్నంతకాలం ఈ యొక్క దేశంలో నువ్వు నన్ను ఉంచినంతకాలం నీ పరిచర్యను, ఈ పనిని నేను కొనసాగిస్తానయ్యా అని చెప్పేసి డైరెక్ట్గానే ప్రార్థనలు నేను ఒప్పుకోవటం, బహిరంగంగా ఆ యొక్క పరిచర్య విషయంలో నా యొక్క తీర్మానాన్ని, నా యొక్క ఉద్దేశాన్ని వెల్లడి చేయడం జరిగింది. ఆ వెల్లడి చేసిన తర్వాత ఆ ప్రార్థన అయినాక ఒక 1/2 అవర్ బ్రేక్ ఉంటుంది. మరి ఆ సమయంలో మరి నా భార్య నాతో మరి ఏమన్నా ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఒడంబడిక చేసుకున్నావు అని అడుగుతుందేమో నేను అనుకున్నాను. కానీ దేవుడు తనకు కూడా అదే సమాధానం ఇవ్వటం జరిగింది. ఆ సమాధానం ద్వారా నాకు ఒక నిశ్చయత కలిగింది. అంటే దేవుడు నన్ను వాడుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుడు ఆయన పరిచర్యలో నిలబెట్టుకోవడానికి ఇష్టపడ్డాడని. కానీ అంత తేలిక కూడా కాలేదు. మరి నిర్ణయం తీసుకున్నాను, నడిపిస్తానన్నా, కానీ నాకున్న ఉద్యోగ విషయంలో నేను సెలవు తీసుకోలేనటువంటి పరిస్థితి. బ్యాంకింగ్లో మాకున్న బ్రాంచ్లో ఇద్దరమే స్టాఫ్ ఉన్నాం. ఇద్దరమే స్టాఫ్ ఉన్నప్పటికీ ఎవరు లీవ్ పెట్టుకోవడానికి లేదు, ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి. మరి ఏం చేయాలి? అప్పుడు దేవా, ఎవరైతే నీ సన్నిధిలో నిలబడటానికి నువ్వు ఏర్పాటు చేస్తావో ఆ దినాన వారిని నిలబెట్టు. వారు అక్కడ నీ యొక్క మాటలు, నీ యొక్క వాక్యాన్ని బయలుపరచడానికి, మీ ఉద్దేశాన్ని బయలుపరచడానికి, వస్తున్న వారిని బలపరచడానికి ఆ వ్యక్తుల ద్వారా మీరు మాట్లాడాయా. అయితే మిగతా విషయాలన్నీ నేను అరేంజ్ చేసి పెడతాను, సిద్ధపాటు చేసి పెడతాను అన్నప్పుడు అలాగ సంవత్సరం రోజులు జరిగింది. మరి ఆల్ నైట్ ప్రేయర్స్కి ఉన్నప్పుడే నాకు నైట్ 10 o'clock డ్యూటీ అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు అదే ప్రేయర్కి వెంటనే వచ్చి ఆ సమయంలో నేను మరి మెసేజ్ తీసుకొని మరి ఎప్పుడైనా దొరికినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని పంచుకుంటూ మరి ఆ యొక్క సంఘాన్ని బలపరచడం కానీ, ఆ యొక్క సహవాసాన్ని బలపరచడం కానీ జరిగింది. అంటే 6 సంవత్సరాలు దేవుడు మమ్మల్ని ఆయన పనిలోనే వాడుకున్నాడు. మా యొక్క ఉద్దేశంలో యవన కాలంలో మేము మ్యారేజ్ అయినప్పటికీ మేము ఒకటే అనుకున్నాం, మాకు సెలవు దొరికిన ఆ యొక్క దినం కూడా దేవుని కొరకే మనం నిలబడాలని చెప్పేసి. కాబట్టి ఆ యొక్క పరిస్థితుల్లో అదే ఆ కంట్రీస్లో హాలిడేస్ దొరికితే ఏం చేస్తారంటే చక్కగా వ్యక్తిగతంగా ఎంజాయ్ చేస్తారు, వ్యక్తిగతంగా సంతోషకరంగా కుటుంబాలతో గడుపుతారు. కానీ ఆ దినాన్ని
మేము మా జీవితాల్లో దేవుని కోసం అంకితం చేసుకున్నాం. అయితే ఆ అంకితం చేసుకున్నప్పుడు దేవుడు చేసినటువంటి కృప ఎంతో గొప్పది. మా జీవితాల్లో ఏ లోటు రానివ్వలా, ఏ కొదువ రానిలా, ఈరోజు నాకు ఇది లేదు, ఈరోజు నాకు ఇది తక్కువైంది అనేది రానిలేదు. సమస్తము మా యొక్క కష్టార్జితంలో వచ్చిన ప్రతి ఫలాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి నడిపించినటువంటి దేవుడు. మరి అలా చక్కటి పరిచర్య చేస్తున్న సమయంలో మరి అనుకోని విధంగా మరి ఇండియాకి రావడానికి మరి 8.5 సంవత్సరాల తర్వాత మరి రావడానికి దేవుడు అనుమతించి మరి ఇండియాలో కూడా బ్యాంకింగ్ సెక్టర్లో మరి ఉన్నతమైన స్థాయినిస్తూ విజయవాడకి రావడానికి సిద్ధపరిచి మమ్మల్ని నడిపించాడు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సంవత్సరం రోజులు నేను అక్కడ బ్యాంకింగ్ సెక్టర్లో దేవుడు కృప ద్వారా పనిచేస్తూ ఉన్నా. కానీ మరి దేవుని యొక్క ప్రణాళిక వేరే ఉంది కాబట్టి కుటుంబ పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయ్యారు, వృద్ధులయ్యారు. మరి వారిని కూడా దేవుని యొక్క పిలుపు ఒక్కొక్క సంవత్సరం నుంచి వెళ్ళిపోవటం జరిగింది. మరి అమ్మ చనిపోయారు. ఆమె చనిపోయిన తర్వాత మరి 1 ఇయర్ గ్యాప్ తర్వాత నాన్న పరిస్థితి కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు మరి నేను ఉద్యోగం కూడా విడిచిపెట్టి మరి ఆయనతో ఒక సంవత్సరంన్నర పాటు ఉండటం జరిగింది. ఆయనతో ఉన్నప్పుడు ఆత్మీయంగా ఆయన నన్ను బలపరిచారు. ఆయనకు సేవ చేయడానికి కూడా దేవుడు నాకు చక్కటి కృపనిచ్చాడు. నేను అన్నీ విడిచిపెట్టి ఉన్నాను. కానీ మా తండ్రి గారు కూడా నన్ను ఆ యొక్క సమయంలో చాలా విషయాలు దేవుడితో నన్ను బలపరిచినటువంటి విషయాలు ఉన్నాయి. ఏంటంటే ఆయనతో ఒకసారి వాగ్వివాదం వేసుకున్నాను. మాకు ఏమీ నువ్వు ఇవ్వలేదు నాన్న, పరిచర్య చేసావు, సమస్తాన్ని ప్రజలకి ఇచ్చావు, ఒక ఇల్లు కూడా కొనుక్కోలేదు, లేకపోతే ఒక ప్రాపర్టీ కూడా సంపాదించలేదు అని చెప్పేసి నేను కొంచెం వారితో విభేదించినప్పుడు ఆయన చెప్పిన మాట, దేవుడు నాకు ఇచ్చినది బైబిల్ అనే ప్రాపర్టీ, నా ప్రాపర్టీ బైబిల్, దీన్ని నువ్వు తీసుకోగలిగితే నువ్వు తీసుకొని దీంతో నిలబడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. నేను ఇంతకు మించి వేరే ప్రాపర్టీ నేను నీకు ఇవ్వలేను. దేవుడు నాకు మొదటిగానే చెప్పాడు ఈ లోక సంబంధమైనటువంటి ప్రాపర్టీస్ ఇవ్వనని. కాబట్టి నాకు అవి లేవు, నాకున్న ప్రాపర్టీ ఇదేరా, నువ్వు పెద్దోడిగా నువ్వు తీసుకో, నాకు తెలుసు నువ్వు ఏ ఉద్యోగం చేయటం కూడా నాకు ఇష్టం లేదు, దేవుని పని చేయని ఆయన ఎంతగానో బతిమిలాడాడు. ఎన్నోసార్లు నన్ను CSI మిషనరీకి పంపించాలని కూడా ఆయన ఆశపడ్డాడు. కానీ నేను తృణీకరించాను. మరి ఆయన చనిపోయిన తర్వాత, దేవుని పిలుపు అందుకున్న తర్వాత నెల రోజుల నుంచి దేవుడు కొన్ని దర్శనాల ద్వారా నాతో మాట్లాడి నన్ను దేవుని యొక్క పిలుపుని నాకు కనపరుస్తూ వచ్చాడు. కానీ వాటన్నిటిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ వస్తున్నా, నూతనంగా ఉద్యోగ విషయాల్లో కూడా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నా. అన్ని విషయాల్లో నా యొక్క ఉద్యోగ విషయాల్లో విఫలత, సక్సెస్ లేకుండా అయిపోయింది. ప్రార్థన చేస్తున్నా, ఏ ప్రభువా ఎందుకు ఇలా చేస్తున్నావు, నన్ను ఎందుకు మరి చక్కటి స్థానంలో నిలబడినటువంటి వ్యక్తిని ఉన్నతమైన స్థానంలో నన్ను నిలబెట్టావు, తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు నన్ను ఇలా చేసావని ఇక 1.5 ఇయర్ నేను చాలా భయంకరంగా లోన్లీగా నేను ఏడుస్తూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వ్యక్తిని, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని. ఆ సమయంలో కూడా మరి కొంతమంది మాట్లాడినప్పుడు కానీ, కొంతమంది దేవుని బిడ్డలు పలకరించినప్పుడు కూడా ఒక వ్యక్తి, ఒక సేవకుడి ద్వారా, ఒక ఇవాంజలిస్ట్ ద్వారా మరి నాతో ఒక మాట మాట్లాడాడు. నేను చాలా నిరుత్సాహ స్థితిలో, దుఃఖంలో ఉన్నప్పుడు ఒక చెరువు ఒడ్డున కూర్చొని ఏడుస్తూ ఉన్నప్పుడు, దేవా ఆ ఒడ్డు నా ముందుంది, నా వెనకాల ఏమీ లేదు, నేను చావాలా నేను బ్రతకాలా నువ్వు నిర్ణయం చేయ్యా. మరి నా జీవితాన్ని ఎందుకు ఇలా ఏది ఎక్కడ చేయవేసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మరి నాకు ఏ యొక్క సహాయము దొరకనటువంటి పరిస్థితి, నా కాళ్ళ మీద కూడా నేను నిలబడటానికి కూడా నేను నిలబడలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చావు అని ఏడుస్తున్నప్పుడు ఆ సమయంలో అనుకోని విధంగా ఆ యొక్క దేవుని యొక్క బిడ్డ నాతో మాట్లాడినప్పుడు ఫోన్ చేసి, అన్నా నీకు దేవుని యొక్క పిలుపు ఉన్నట్లయితే దేవుని పని చేయొచ్చు కదా అని మాట్లాడాడు. ఎందుకో ఆ మాట నా జీవితంలో, నా హృదయంలో చాలా వేదన కలిగించింది. ఒక పక్క సంతోషం కలుగుతుంది, ఒక పక్క ఇది కలుగుతుంది. నాకు తెలియని ప్రాంతంలోకి వచ్చి నేను ఎటువంటి పరిచర్య చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, సరే ఎవరైనా చూపిస్తే కుటుంబాలు ఉంటే చేస్తా, దేవుడు నాకు నా ఉద్యోగం వచ్చేంతవరకు కూడా నేను చేసుకుంటూ వెళ్తాను ఆలోచిస్తూ దేవుని పరిచర్య విషయంలో ముందడుగు వేయటం జరిగింది. ఆయన రెండు ఫ్యామిలీస్ని చూపించారు. ఆ 2 ఫ్యామిలీస్ కూడా నేను ప్రతి వారము కూడా వారి దగ్గరికి వెళ్ళి మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటూ మరి దేవుని పరిచర్య చేయటం ప్రారంభించాం. అలా 3 నెలలు అయింది. 3 నెలలు గడిచేటప్పటికి కరోనా ఇవన్నీ సమస్యలు వస్తూ ఉన్నాయి. మరి ఒకానొక దినాన నేను చాలా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మరి దేవుడు నన్ను అనుకోని రీతిలో మరి దేవుని యొక్క ప్రార్థనని మరి సహవాసాన్ని
మరి మేము ఉంటున్నటువంటి గృహంలో ప్రారంభించడానికి దేవుడు కృప చూపించి మరి అక్కడ మరి దేవుని యొక్క పరిచర్య ప్రారంభం జరిగింది. అలా అక్కడ కూడా ఒక 3 నెలలు 4 నెలలు జరిగినప్పుడు మరి అక్కడ పెడితే బాగోదు, ప్రత్యేకంగా తీసుకోవాలని ఒక ఆలోచన ఉంది. ఈ ఆలోచన కాకుండా కూడా దేవుడు మరి హైదరాబాద్ ప్రాంతంలో కానీ లేకపోతే కొంతమంది ద్వారా కానీ ప్రతి వారము నాకు శుక్ర, శని, ఆది ఈ 3 దినాలు దేవుని పరిచర్యలో వాడబడటం నేను గమనిస్తూ వస్తున్నా. ఎవరికో ఒకరికి ఏదో ఒక ప్రాంతంలో వారికి సువార్త ప్రకటించే విషయంలో దేవుడు నన్ను వాడుకుంటూ వచ్చాడు. కానీ నాకు అర్థం కావడం లేదు. పని అయితే నాకు ఇవ్వట్లేదు, కానీ 3 దినాలు అయితే దేవుని పని చేయమంటున్నాడు. నేను నిరుత్సాహ స్థితిలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, మరి ఏంటి నా పరిస్థితి, నేను బాధలో ఉన్నా, కానీ ఇతరుల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క సమాధానాన్ని చెప్పాలి, దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పాలి, దేవుణ్ణి మహిమపరచాలి, ఇవన్నీ నేనేమో ఈ 3 రోజులు చెప్పాలి. తిరిగి నా అంతరంగంలో దేవా నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అని ఆలోచిస్తున్నటువంటి తరుణం. ఈ రెండింటి మధ్య నేను పెనుగులాడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి అనేక విషయాల సందర్భాల గుండా నేను వెళ్తున్నప్పుడు దేవుడు ఒకానొక దినాన నా ఉదయకాల ప్రార్థన విని మరి ఆ దినాన నన్ను దర్శించినటువంటి వాక్యం చేత ప్రార్థనలో దేవుడు నన్ను ప్రేరేపించిన విధానాన్ని బట్టి నేను చక్కటి దేవుని శక్తిని, దేవుని యొక్క కార్యాన్ని నేను చూడగలిగాను. ఆ దినాన నేను ప్రార్థిస్తున్నప్పుడు ఉదయకాలంలో దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ద్వారా ఇదిగో నేను ఒక ద్రాక్ష తోటను నాటుతున్నాను, దానికి నేను కంచెగా ఉంటాను, దానికి కావిలిగా నేను ఉంటానని దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి యెషయా గ్రంథం 27వ అధ్యాయం మాట్లాడినటువంటి విషయాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నన్ను ఎంతగానో ప్రేరేపించి దేవుడు ఆ యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు చివరి క్షణంలో దేవుడు నన్ను ఏమన్నాడంటే, వెళ్ళి ఇల్లు వెతుకు, దేవుని యొక్క మందిరం విషయంలో, దేవుని యొక్క కృప విషయంలో మీ సహాయాన్ని దయచేయమని దేవుడు ఆ వాక్యం ద్వారా మాట్లాడి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా హృదయంలో బలమైన ప్రేరేపణ కలిగింది. వెళ్ళి నువ్వు దేవుని యొక్క మందిరం విషయంలో వెతుకు అని వెతుకుని తీర్మానం తీసుకున్నాక ఇంకా నాకు చక్కటి కాన్ఫిడెన్స్ దేవుడు ఆయన నాకు ఇచ్చాడు. ఆ యొక్క ధైర్యాన్ని ఆ దినం నుంచి నాలో మరి ఆయన ఆత్మను నా మీద ఉంచి నన్ను నడిపించాడు. వెంటనే వెళ్ళాను, లేట్ చేయకుండా వెళ్ళి నేను దేవుని యొక్క మందిరం విషయంలో వెతికినప్పుడు వెంటనే 15 నిమిషాల్లో మరి దేవుడు నాకు చక్కటి గృహాన్ని చూపించాడు. మరి అక్కడ అన్ని ఫెసిలిటీస్తో దేవుని యొక్క పరిచర్య చేయడానికి నాకు సహకారం జరిగింది. వెంటనే వారికి కూడా ఇలా పరిచర్య చేయాలి అని నేను చెప్పినప్పుడు మరి దేవుని మందిరం విషయంలో మరి యొక్క హౌస్ వాడబడుతుంది అన్నప్పుడు వారందరూ అంగీకరించి మరి నాకు ఇవ్వటం జరిగింది. మరి ఏమీ లేనప్పుడు దేవుడు ఆ స్థితిలోనే నా దగ్గర ఉన్న దాంతోనే వాటికి నేను ఇచ్చి మరి దాన్ని రెంట్కి తీసుకొని నేను సేవ ప్రారంభించాను. ఆ యొక్క దినం నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ప్రతి విషయంలో ఆయన కృప చాపుతూ ఆయన బాహుల్యాన్ని, ఆయన యొక్క ప్రేమను నా మీద ఉంచి ఎక్కడ కూడా నేను విసుగు చెందక ఆయన ఆత్మచేత నింపుతూ నన్ను నడిపించాడు. ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్న నన్ను కానీ ఎన్ని విషయాల్లో, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా దేవుడు తీసుకొని వచ్చి తిరిగి ఆయన పని చేయటానికి, అది ఉన్నతమైన పని. దేవుని యొక్క పని చాలా గొప్పది. మన లోక సంబంధంలో అనుకుంటాం ఇది దేనికి ఏదో డబ్బుల కోసం చేస్తారు లేకపోతే దేనికోసం చేస్తారు అనుకుంటారు, కానీ ఆ పిలుపు, ఆ ధన్యత దక్కటం అనేది చాలా గొప్ప ధన్యత. మరి లోక సంబంధంగా ఉన్నతమైన స్థాయిలో ఉండాలనుకున్న మనకు కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆయన బిడ్డగా వాడటం, ఆయన కుమారుడిగా మనం నిలబడటం అనేది చాలా గొప్పది. ఆ ధన్యతను దేవుడు నాకు ఇచ్చి మరి ట్రూ విట్నెస్ మినిస్ట్రీస్ మరి నల్గొండలో మరి ప్రారంభం చేసి మరి సేవ జరుగుతూ ఉంది. మరి యొక్క సేవ విషయంలో మీ యొక్క ప్రత్యేకమైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ యొక్క సేవ వర్ధిల్లి అభివృద్ధి చెంది దేవుని కొరకు మహిమార్థమై ఉండటానికి అనేక మంది రక్షణలోనికి వచ్చి దేవుని తెలుసుకొని దేవుని శక్తిలో దేవుని ఆశ్రయంగా వారు చేసుకొని జీవించలాగున ప్రార్థన చేయమని అడుగుతూ నా యొక్క సాక్ష్యాన్ని దేవునికి అర్పిస్తూ దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను.